భానుమతి రామకృష్ణ. మీకు గనక ఎలాంటి గొడవలు, కొట్లాటలు లేని పీస్‌ఫుల్ ప్రశాంతమైన మూవీ చూడాలనుకుంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ మై గుడ్ సజెషన్స్. యాక్చువల్లీ ఈ మూవీ 2020 కోవిడ్ టైమ్‌లో రిలీజ్ అయింది. అప్పట్లోనే చూసాను. నేనెందుకో టైమ్ పాస్ అవ్వక ఒకసారి అలా స్క్రోల్ చేస్తుంటే రాండమ్‌గా ఈ మూవీ వస్తే చూసానండి. ఇట్స్ వెరీ గుడ్ వాచ్. లైక్ ఏం ఎక్స్‌ట్రా డోసేజ్‌లేముండవు. సింపుల్‌గా డైలాగ్స్ తోటే మూవీ అంతా అయిపోతుంది. ప్లాట్ వచ్చేసరికి ఏజ్ బార్ అయిన ఒక ఇండిపెండెంట్ అమ్మాయి, అలానే ఏజ్ బార్ అయిన ఒక ఇండిపెండెంట్ అబ్బాయి, అమాయకుడైన అబ్బాయి యాక్చువల్లీ. వాళ్ళిద్దరికీ ఎలా సెట్ అయింది. అమ్మాయి బేసికలీ కొంచెం పొగరు, బట్ సాఫ్ట్ హార్టెడ్. హీరో ఏంటంటే చాలా ఇన్నోసెంట్. అసలు నవీన్ చంద్ర గారు ఈ రీసెంట్గా మనం చాలా టఫ్ రోల్స్లో చూసాం. బట్ ఇలాంటి ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ని చూడడం కొత్తగా అనిపించింది. ఆయన యాక్టింగ్ కూడా ఎరగదీశారు, చాలా ఇన్నోసెంట్గా బాగా చేశారు. మూవీ హై బడ్జెట్, లైక్ హై కాస్టింగ్ అలాంటివి ఏటి ఉండవు. సింపుల్ రోల్స్, సింపుల్ కాస్టింగ్ అంతా కూడా. అండ్ మ్యూజిక్ కూడా సింపుల్గా డీసెంట్గానే ఉంటుంది. కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. మరి హై లెవెల్ కామెడీ ఏమి ఉండదు, కానీ మన వైవా హర్ష గారు కొంచెం బాగానే కామెడీ పండించారు. అసలు హీరోయిన్ ఎవరు, ఆమెని ఎలా పెట్టుకున్నారు అవన్నీ అడగద్దు, నాకు కూడా తెలీదు. కొన్ని కొన్ని యాంగిల్స్లో బాగానే ఉన్నారనిపిస్తుంది, బట్ కొన్ని యాంగిల్స్లో బట్ ఓకే, క్యారెక్టర్ డిమాండ్స్ దట్ హీరోయిన్. ఆ క్యారెక్టర్ కొంచెం ఏజ్ బార్ క్యారెక్టర్, సో షీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిట్ అని నాకు అనిపించింది. కొంచెం ఏజ్ బార్ అయినా పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదండి యూత్, వాళ్ళు కొంచెం కనెక్ట్ అవుతారు మూవీకి. యా, ఇట్స్ గుడ్ వన్ టు వాచ్. ఆహాలో స్ట్రీమ్ అవుతుంది ప్రజెంట్. ఒకసారి మీకు ఖాళీ ఉంటే చూసేయండి.